ఎల్సికా వైఎల్టీపీ సభ్యులు అంతా ఐక్యతతో ముందుకు వెళితే అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధించుకోవచ్చునని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సత్యరాంబాబు తెలిపారు. కాకినాడ సిద్ధార్థ్ నగర్ లో గల గ్రంథి కళ్యాణ మండపంలో ఎల్సికా వైఎల్టీపీ ఏపీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు విజయకృష్ణ సారథ్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత పూర్వ ప్రెసిడెంట్ అడబాల రాజా, సెక్రటరీ శ్రీహరి, ట్రెజరర్ సత్యవాణి, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులను రాష్ట్ర కార్యవర్గం శాలువా కప్పి మొక్కను జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గం చైర్మన్ సూరాడ దుర్గాప్రసాద్, ప్రెసిడెంట్ ఏవీఎస్ రాజా, సెక్రటరీ గుర్తి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, దేవతా సతీష్, జాయింట్ సెక్రటరీ సత్యవేణి, ట్రెజరర్ సురేష్, జాయింట్ ట్రెజరర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శైలజ, సింగ్లతో రాష్ట్ర ప్రెసిడెంట్ సత్యరాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ ఏవీఎస్ రాజా, సెక్రటరీ గుర్తి రామకృష్ణ, ట్రెజరర్ సురేష్ మాట్లాడారు. అనంతరం అడ్వైజర్స్ విజయకృష్ణ, రాంబాబులు నూతన కార్యవర్గానికి మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సహాయం చేద్దామని చెప్పేసి సుందరరావు గారు ₹1,00,000 టార్గెట్ పెట్టుకోండి, మీరు ఎలాగైనా సరే అతనికి సహకరిద్దాము అని చెప్పేసి అనగానే ₹1,00,000 ఎలాగా మనం దీన్ని రీచ్ అవ్వడం అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అందులో కూడా 500, ₹1,000, 2,000, 3,000, 5,000 అలాగా ఇంచుమించుగా ₹3,00,000 మేము కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి చాలా ఎనలేని సహకారం అందించినట్టుగా మా సభ్యులే చెప్పారు. అది మేము చేసిన చాలా పెద్ద కార్యక్రమం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఇలాగా ఆ కుటుంబం పరిస్థితి ఇలా ఉంది, మనం ఇలా చేద్దాం అనగానే అందరూ కూడా స్పందించి వెంటనే ఆ అమౌంట్ అలా ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇబ్బందులు అవన్నీ అదొక మేజర్ ఇష్యూ చెప్పాను. అదొకటి నా టెన్యూర్లో నేను టేకప్ చేద్దాం అనుకున్నాను. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ డిస్కషన్ పాయింట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు నాకు టేక్ ఓవర్ చేసినప్పుడు మనకి ఎల్సిక్ అసోసియేషన్కి ఒక సైట్ అంటూ ఏం లేదు, ఏదైనా మీటింగ్స్ గట్రా కండక్ట్ చేసుకోవడం. ఆ డైరెక్షన్లో నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే మినిమం కామన్ ప్రోగ్రామ్ లాగా ప్రతి లైసెన్స్ ఇంజనీర్స్కి ఒక మినిమం కామన్ ఫీజు పెట్టుకుంటే దానివల్ల అందరికీ బాగా మంచి జరుగుతుందనే ఉద్దేశం ఉంది నాకు మైండ్లో ఎప్పటి నుంచో. నేను లాస్ట్ సార్ కూడా నా ఎజెండాలో చెప్పాను, ఒక మినిమం ఫీజు అనేది ఒకటి పెట్టుకుందాం. ఒక అసోసియేషన్కి చిన్న వాళ్ళకి కూడా ఉంటున్నాయి, ఒక ఎల్సీకి వాళ్ళకి మనకే లేదు, ఇంజనీర్స్ లేదు, పెద్ద స్థాయిలో మనకి ఒక మినిమం కామన్ ఫీజెస్ ఏం లేవు. అది మనం పెట్టుకుంటే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి కాకపోయినా అట్లీస్ట్ మన తోటి సహోదరుడికి ఉపయోగపడుతుంది బాగా. అదే లోకల్ బాడీ కూడా కొన్ని విషయాలు అంటే సర్టిఫికేట్ వాళ్ళకి తెలియక అది ఏం జరుగుతుందో అది వాళ్ళకి అర్థం కాక పూర్తిగా వివరణ తెలుసుకోలేక గ్రూప్లో మెసేజ్ పెట్టడం వల్ల, అంటే గ్రూప్లో పెట్టడం వల్ల గ్రూప్లోనే రిప్లై ఇవ్వకపోతే ఇది తప్పు చేయడం అనుకుంటారని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మన అసోసియేషన్ నుంచి. ఈసారి నుంచి అలా కాకుండా వారి పర్సనల్గా కాల్ చేసి లేకపోతే వాళ్ళు రిటర్న్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రిటర్న్గా ప్రాబ్లం తీసుకొని మన అసోసియేషన్ ఈసీ మెంబర్స్ అందరూ నిర్ణయం తీసుకుని వారికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరు గ్రూప్లో ఏదైనా వాళ్ళకి నచ్చని పోస్ట్ కానీ వేరేగా ఇతర పోస్ట్ కానీ పెట్టినా వెంటనే ఎవరు కూడా రిప్లై ఇవ్వకపోవడం మంచిదని నా ఉద్దేశం. అది ఈసీలో చర్చించి తర్వాత పెరిగిన నిర్ణయం తీసుకుని సమాధానం చెప్పడం జరుగుతుంది. లేదంటే వాళ్ళకి పర్సనల్గా కాల్ చేయమని చెప్పి ఆ వివరణ ఇచ్చిన తర్వాతే మనం దాన్ని నిర్ణయం